సన్న బియ్యం సంబరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ. ఉదయం నుంచే బారులు తీరిన లబ్ధిదారులు. తొలి రోజు బియ్యం తీసుకున్న 8,30,000 మంది. 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత. పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రేషన్ షాపులకు చేరిన 1,00,000 టన్నుల బియ్యం. మరో 2 రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా. సన్నాలకు సై. ఈ ఖరీఫ్లో 50 లక్షల ఎకరాలు దాటే అవకాశం. సన్న రకాలపైన రైతుల ఆసక్తి. సన్న బియ్యం పంపిణీ ప్రారంభంతో మరింత ధీమా. మీరు ఆ 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తే 50 లక్షలు కాదు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవల్లిలో సన్న బియ్యం లబ్ధిదారుల సంతోషం. ఎట్లున్నాయి బియ్యం? బాగానే ఉన్నాయి. ఎవరైనా తెచ్చుకున్నారా? చూస్తే తెలుస్తుంది మరి అవి మంచిగానే ఉన్నాయా, దుమ్ముందా, ఎట్లా ఉన్నది ఏంది అన్నది తెలుస్తుంది. సో ఏదేమైనా ఇది నిర్ణయం అయితే గొప్పదే. ఆలోచన రావడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఆ దొడ్డు బియ్యం తెచ్చుకొని సైకిల్ మీదనో బండి మీదనో ఆటో మీదనో వచ్చిన ఆయనకి 10 రూపాయలకు అమ్మేయడం ఇది ఒక తంతుగా జరిగింది. ఆ కొన్న బియ్యాన్ని పీడిఎస్ రైస్ని తీసుకుపోయి విదేశాలలోకి లేకపోతే ఇతర రాష్ట్రాల్లోకి ఎగుమతి చేయడం జరుగుతూ ఉన్నది. పెద్ద కుంభకోణం ఇది. బయట ప్రజలేమో 10 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంట్లో తినే బియ్యం ఏమో బయట సన్న బియ్యం 50 రూపాయలకు 60 రూపాయలకు కొనుక్కొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బియ్యం పర్ఫెక్ట్గా ఎలాంటి ఇది లేకుండా పంపిణీ చేస్తే తెచ్చుకున్న బియ్యాన్ని తింటారు వాళ్ళు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం సంబరం మొదలైంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 8,30,000 మంది లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకున్నారు. 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం మొదటి రోజు పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పలు చోట్ల బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త పథకం కావడంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట. సో ఎవరైనా ఈ సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు ఉంటే జర చెప్పండి, బియ్యం ఎట్లున్నాయి, ఏం కథ? రైతు భరోసా ఎక్కడ మాట్లాడదాం. సన్న బియ్యం సంగతి ఏందని, సన్న బియ్యం ఎట్లున్నాయి, బాగానే ఉన్నాయా లేకపోతే? ఎక్కడ జ్యోతిష్యంలో నాయన బాగున్నాయట. ప్రశాంత్ శ్రీ తోపుల, శ్రీనివాస్ శ్రీమూర్తి సూపర్, నాగరాజు సూపర్. చూసి రాలేకపోతే ఉత్తగానే సూపర్ సూపర్ అని పెడుతురా. ప్లీజ్ టాక్ అబౌట్ పెండింగ్ డిఎస్. ఓకే 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 అట. మధుకర్ మధు, సందుపట్ల మహేందర్ రెడ్డి సూపర్ అన్న. రైతు భరోసా దారుణం ఇదైతే. రైతు భరోసా ఇంతవరకు ఆ 3 ఎకరాలకేమో వీళ్ళు గవర్నమెంట్ పెట్టిన డెడ్ లైను 31, ఇలా 2. మరి ఇంతవరకు మిగతా వాళ్ళకి పడలే. దాదాపు 4,800 కోట్లు కావాలి ఇంకా పెండింగ్ రైతు భరోసా ఇవ్వడానికి. ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవ్వలేదట. మరి ఇచ్చిన నూకలు ఉన్నాయట. వేముల శ్రీనివాస్ నూకలు ఉన్నాయట, జర తగ్గియాలి మరి. అవి మంచిగా ఉన్నాయి, బాగున్నాయి, పర్వాలేదు అన్న. 1 మంత్ ఆగితే తెలుస్తుంది. ఓకే సూపర్ ఉంది బ్రో, చూసాం, రైస్ సూపర్, తీసుకున్నాం. బాలేవన్నా వాటిని పాలిష్ చేసి పంపిరు, వేస్ట్ అట. చూడాలి. అదే ఇప్పుడు కొద్ది రోజులు అయితే అప్పుడు మహిళల దగ్గర నుంచి రియాక్షన్ వస్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంది. అంటే అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది అప్పుడు మనం తెలుసుకోవచ్చు. వేర్ ఈజ్ న్యూ రేషన్ కార్డ్స్? అసలు ఇది దారుణం. అసలు ఇంకా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. కొత్త కార్డు రాని వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి సన్న బియ్యం వాళ్ళకి తెలియదు. అవి ఎట్లున్నాయి ఏందన్నది కూడా. లక్షలాది మంది, దాదాపు 90 లక్షల మంది ఏమో, ఇది ఎన్నో లక్షల మంది ఇప్పటివరకు అప్లై చేస్తున్నారు. 1 కోటి కార్డులు ఇస్తామని చెప్పారు. 18 లక్షల మంది అప్లై చేసుకున్నట్టున్నారు. ఆ 1 కోటి కార్డులు ఎట్టిపోయినాయి, ఇంకా ఆ కార్డు ఎట్లుంటుందో కూడా ఏమి ఇది లేదు. నాట్ బ్యాడ్ అట. సో పబ్లిక్ రియాక్షన్ ఇది.